Hey guys, welcome back to our YouTube channel. సో ఇవాళ వ్లాగ్ మీ అందరికీ తెలిసిపోయింది ఎందుకంటే thumbnail చూసేస్తారు కాబట్టి. సో ఇవాళ నాకు ఒక చిన్న షూటింగ్ ఉంది. ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఆ చిన్న షూట్ ఫినిష్ చేసుకొని అక్కడ నుంచి నేను ఇవాళ బేగం బజార్ వెళ్దాం అనుకుంటున్నాను. సో బేగం బజార్ ఇట్స్ బీన్ లైక్ చాలా డేస్ ఇయర్స్ అయినట్టుంది. ఒక 2 years బ్యాక్ లేదా హరిని బర్త్డే టైంలో ఏమో వెళ్ళినట్టున్నాను బిఫోర్ ప్రెగ్నెన్సీ. సో దాని తర్వాత ప్రెగ్నెన్సీ మళ్ళీ గుడ్డు పుట్టాడు. గుడ్డు పుట్టి కూడా 9 months అయింది కాబట్టి సో ఇప్పుడు గుడ్డుని ఎట్లాగైనా ఇంకా గుడ్డుకి నేనే ఫీడింగ్ కాబట్టి వాడిని ఇంట్లో వదిలి వెళ్ళే ఛాన్సే లేదు. డెఫినెట్లీ తీసుకొని వెళ్ళాలి. అండ్ హరిని స్కూల్కి వెళ్ళింది, శివ ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో నేను గుడ్డు అత్తయ్య బయలుదేరుతున్నాము. పిన్ని అండ్ పెద్దత్తయ్య వాళ్ళు డైరెక్ట్గా వస్తామన్నారు. సో చూడాలి. అంటే ఎందుకు బేగం బజార్కి అంటే లైక్ పెళ్ళి అంటే మనకి చాలా చాలా పనులు ఉంటాయి. అందులో గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్, పెళ్ళికి కావాల్సిన సామాన్లు, పూజకి కావాల్సిన సామాన్లు, పీటలు అండ్ ఇంకేవో గిన్నెలు, ఇలా చాలా లిస్ట్ పెట్టుకుందనమాట పిన్ని. వాటితో పాటు కొందరి గెస్ట్కి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వాలి, మంచిగా ఏమన్నా చూడాలి బెస్ట్గా అనేసి. అంటే ఆన్లైన్లో కూడా చాలా పేజెస్ ఉన్నాయి కానీ హ్యూజ్ క్వాలిటీ కావాలి. అండ్ ఆ టైంలోపు రీచ్ అవ్వకపోతే మళ్ళీ టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే పిన్ని కార్డ్స్తో పాటు అందరికీ గిఫ్ట్స్ పెడదాం అనుకుంటుంది అనమాట. సో దానికని చెప్పి వెళ్దాం అనేసి అయితే అన్నారు. సో ఇదైతే మనం వెళ్ళి చూసి మనతో పాటు తెచ్చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అలా ప్లాన్ చేశారు. సో యాక్చువల్లీ నన్ను పాపము ఫోర్స్ చేయరు రమ్మని చెప్పి, ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు, కుదరదని వాళ్ళకి తెలుసు. కాకపోతే ఇవాళ నాకు కూడా ఒక చిన్న షాపింగ్ ఉందన్నమాట. సో దాంతోపాటు వెళ్ళి అలా చూసుకొని కుదిరితే నేను నా షాపింగ్ వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చేద్దామని అయితే అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ నాకు మా గుడ్డు చిన్ని గుడ్డు సపోర్ట్ చేశారనుకోండి, అప్పుడు ఇంకొంచెం తిరిగి వాళ్ళకి ఏమైనా కావాలి అంటే నేను ఉండి హెల్ప్ చేస్తాను. ఐ మీన్ సజెషన్స్ వైజ్ ఇది బాగుంది ఇది బాగాలేదు మనం అంతే చేయగలుగుతాం కాబట్టి వెళ్దాం అనుకుంటున్నాను. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. లెట్స్ గో టుగెదర్. ఇవాళ నేను గుడ్డు బేగం బజార్కి వెళ్తున్నాం. ఏంటి అలా చూస్తున్నావు? గుడ్డు బేగం బజార్లో ఏం కొంటాడు? యాక్చువల్లీ మేము మార్నింగ్ ఒక షూట్ ఫినిష్ చేసుకొని ఇప్పుడు ఆఫ్టర్నూన్ వెళ్ళే దారిలో ఏమైనా కనిపిస్తే పొట్టలు వేసి దాని తర్వాత బేగం బజార్ నుంచి కొంచెం షాపింగ్ చేసుకొని అన్నీ తీసుకొని ఇంటికి వద్దామని అయితే అనుకుంటున్నాం. వీడు మనసులో వీడికి వచ్చిరాని భాషలో లేదంటే వీడికి వచ్చిన భాషలో వీడి మాటలకి నన్ను ఎంత తిట్టుకుంటూ ఉంటాడో నాకు పెద్దయ్యాక తెలుస్తుంది. సో అత్తయ్య ఇక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నా. ముందు ఒక కారులో పిన్ని పెద్దత్తయ్య వాళ్ళు వెళ్తున్నారు. పెళ్లిపేటలు, పెళ్లికి సంబంధించిన తలంబరాలు అన్ని గుడ్డు చేస్తున్నాడు షాపింగ్. మార్నింగ్ పెద్ద మనిషి. సో అందరికంటే పెద్ద మనిషి. పెళ్లి పనులు అంటే పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాక ప్రతి పనిలో ఒక పెద్ద మనిషి ఉండాలి కదా. మాకైతే అందరికంటే పెద్ద మనిషి ఉన్నారు చూడండి. కానీ కన్ఫ్యూజింగ్ గా ఉన్నాడు. ఏంటి ఇది వెళ్ళేది కాక నన్ను తిప్పుతుంది, నన్ను తిప్పింది కాక మళ్ళీ వ్లాగ్ చేస్తుందా అని అనుకుంటూ ఉంటాడు. హాయ్ హాయ్ చెప్పనా? హాయ్ 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 నానమ్మ హై. గుడ్ బాయ్, సిన్సియర్ గుడ్ బాయ్. చక్కగా బెల్ట్ వేసుకొని కూర్చున్నాడు. హలో హలో మేదులు మేదు గుడ్డులు. బాగుందా ఇట్లా నీకు? అది కనిపిస్తుంది కదా. వీడికి కార్ సీట్ కూడా ఉంది కానీ ఇలా కూర్చోబెట్టాం. ఆల్రెడీ వచ్చేసాం మేము. నేను ఎలా రెడీ అయ్యాను అన్నది మీకు చూపిస్తాను ఒకసారి. ఇలా వచ్చాము మేము, ఇలా వచ్చాము ఇలా. చెప్పు. నాగవల్లి బిందె, పానకం బిందె. అచ్చా అచ్చా. అండ్ ప్లేట్, చెంబు అన్ని చూస్తున్నారు.
ఇది నాకు కూడా నచ్చింది కదా, బాగుంది కదా ఇది. రెండు సేమ్ లేదా? ఇదేమో ఓకే ఇచ్చేయండి. నెక్స్ట్ అన్న ఇందులో పెద్ద బిందె తీసుకురండి, ఉంగరాలు వేసి ఆడించడానికి. లైట్ వెయిట్ లో సిల్వర్ కోటింగ్. బాగుంది కదా అత్తయ్య. ఇవన్నీ మేము తీసుకున్న సామాన్లు మొత్తం సెట్ చేస్తున్నారు. సో ఈ షాప్ లో ఉన్నాం మేము. అసలు ఎప్పుడు ఫుల్ హడావిడి ఉంటుంది బేగం బజార్. చాలా రోజుల తర్వాత వచ్చాను. ఇది గోల్డ్ రింగ్ శివ కోసం కొన్నా. అన్బాక్సింగ్ వెడ్డింగ్ రిటర్న్ గిఫ్ట్ అన్నమాట. గోల్డ్ గిఫ్ట్ ఇచ్చింది పిన్ని, డైమండ్స్ అంట బాబాయ్ చెప్పారు. ఎంత బాగుందో బకెటా. ఈ గిఫ్ట్స్ అన్ని కూడా ఈ జ్యువెలరీ వాళ్ళ దగ్గర కస్టమైజ్ చేయించారు ఇట్లా, లైక్ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. అండ్ మిగతా వాళ్ళకి కూడా రిటర్న్ గిఫ్ట్స్ వేరే కొన్నారు, అక్కడ ఇచ్చింది. అవి కూడా నా ఫ్రెండ్స్ కి ఇక్కడ తెలిసిన వాళ్ళకి పంపించమని చెప్పి పిన్ని. ఇది ఎంతో క్యూట్. గంగాళం గంగాళం గిన ప్రసాదం పెడతారు. దాల్ మఖని సర్వ్ చేస్తారు. జ్యోతిర్మయ్ వెడ్స్ యుగేందర్ కార్డ్ చాలా చాలా బాగుంది. నైస్.
బాగుంది కదా. ఓ, సప్తపది. సో ఇది ఫ్యామిలీ మెంబర్ గిఫ్ట్ కదా, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నియర్ అండ్ డియర్స్ కి కూడా ఇట్లా రిటర్న్ గిఫ్ట్. అసలు ఇంతకు ముందు లేదు రిటర్న్ గిఫ్ట్స్ ది, ఇప్పుడు అది లైక్ ఒక రిచువల్ లాగా అయిపోయింది. ఇగో మంచి సర్వింగ్ డిష్, అది కూడా ఎంత పెద్దది చూడు. వాళ్ళ ఇంటికి వెళ్తే అట్లే పెడుతుంది ఫుడ్. అమ్మో, నాకు మన చైల్డ్హుడ్ గుర్తు చేశారు. వెనకేసారా? శ్రీరంగం వారి పెళ్లి కానుక, జ్యోతిర్మయ్ వెడ్స్ యుగేందర్. జ్యోతి చెప్తే ఈ గిఫ్ట్ కి నాకు ఎలాంటి సంబంధం లేదక్క. వ్యాక్సినేషన్ కి ఇలా రెడీ అయ్యి వచ్చింది. వ్యాక్సిన్ నీకా తమ్ముడుకా? ఇది శివ ఫోటో హరిని అండ్ గుడ్డుది. హనీ, did you remember we did the same photo shoot? దాన్ని ఉన్నాయి కదా. అంటే ఎక్సైటెడ్